ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని విషాదం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా భావించిన కుటుంబం పెంచుకున్నటువంటి కుక్క ఇప్పుడు హఠాత్తుగా చనిపోయింది. చిన్నారి ఆచూకీని ఖచ్చితంగా పసిగడుతుందని పోలీసులు అటు కుటుంబ సభ్యులు ఆశించిన ఆ కుక్క ప్రాణాలు విడవడంతో దర్యాప్తులో చాలా లోటు ఏర్పడింది. ఈ పరిణామం కేసును మరింత సంక్లిష్టంగా మార్చేసినట్టుగా కనిపిస్తోంది. జ్ఞానేశ్వరి జాడ కనుక్కునేందుకు పోలీసులు ఈ పెంపుడు కుక్కపైనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. దానికి ప్రత్యేకంగా జీపీఎస్ ట్రాకర్ అమర్చి వెతుకుతున్నారు. కేవలం 80 నిమిషాల్లోనే ఏకంగా 8 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఈ కుక్క ప్రయాణించింది. అనుమానిత ప్రాంతాల్లో సంచరించి చివరికి అలసిపోయి ఇంటికి చేరుకుంది. కానీ ఇంటికి చేరినప్పటి నుంచి అది తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అటు మనకు కనిపిస్తోంది. ఆహారం సైతం ముట్టలేదు, తీవ్రంగా నీరసించిపోయింది. ఈ క్రమంలోనే అస్వస్థతతో ఉన్న కుక్క ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయింది. దాని మృతికి ఇప్పటికీ కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ అనూహ్య పరిణామం అటు దర్యాప్తు బృందాలను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ప్రస్తుతం పోలీసులు ఇతర ఆధారాల కోసం గాలిస్తూ అన్ని కోణాల్లోనూ విచారణను ముమ్మరం చేశారు. ఎస్ జ్ఞానేశ్వరి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ఎంతో ఆధారంగా వెతుకుతున్నటువంటి ఈ కుక్క ఒక్కసారిగా మరణించడంతో కీలకంగా భావించినటువంటి ఈ కుక్క మరణించడంతో హఠాత్తుగా పోలీసులు కూడా ఏం చేయాలో ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి అయితే లోనవుతున్నారు. చిన్నారి ఆచూకీని ఖచ్చితంగా పసిగడుతుంది అని చెప్పి అటు పోలీసులు కుటుంబ సభ్యులు కూడా ఈ కుక్క పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ కుక్క ఒక్కసారిగా ప్రాణాలు విడవడంతో ఈ దర్యాప్తులో ఒక లోటు ఏర్పడినట్టుగా తెలుసు. ఈ పరిణామం ఇప్పుడు కేసును మరింత సంక్లిష్టంగా అయితే మార్చింది. జ్ఞానేశ్వరి జాడ కనుక్కునేందుకు పోలీసులు ఈ పెంపుడు కుక్కపైనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక జీపీఎస్ ట్రాకర్ను కూడా అమర్చి ఈ 2-3 రోజుల నుంచి వెతికే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడ కుక్క కేవలం 80 నిమిషాల్లోనే ఈరోజు ఏకంగా 8 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించింది. అనుమానిత ప్రాంతాల్లో సంచరించి చివరికి అలసిపోయి అది ఇంటికి చేరుకున్నప్పటి నుంచి అది తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆహారం సైతం అది ముట్టకపోవడంతో పూర్తిగా నీరసించిపోయింది. ఈ క్రమంలోనే అది అస్వస్థతతో ఉన్నటువంటి ఈ కుక్క ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. దాని మృతికి ప్రస్తుతం కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ అనూహ్య పరిణామం మాత్రం దర్యాప్తు బృందాలను ఇక్కడ తీవ్ర నిరాశలో మాత్రం ముంచుతాయి. ప్రస్తుతం పోలీసులు ఇతర ఆధారాల కోసం అన్ని కోణాల్లోనూ విచారణనైతే ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తూ వస్తున్నారు.
ఎస్, ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. అంటే జ్ఞానేశ్వరి కేసులో కీలకంగా మారినటువంటి పెంపుడు కుక్క ప్రస్తుతం చనిపోయింది. అయితే దీని మీద పోలీసులు ఏమంటున్నారు, తదుపరి ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళు, దీనికి సంబంధించి అంటే ఇన్ని రోజులు దానిపైన ఆధారపడ్డారు, ఇప్పుడు మరిన్ని డాగ్ స్క్వాడ్స్ కూడా అక్కడికి చేరుకోవడంతో వాటిపైన ఏమైనా ఆధారపడే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే చిన్నారి అదృశ్యం తర్వాత కీలక ఆధారం చిన్నారితో పాటు అదృశ్య అయిపోయి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఆ తర్వాత కీలక ఆధారంగా మారినటువంటి పెంపుడు శునకం కొద్దిసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 2:39 ఒక్కసారిగా కుప్ప కలిపోయి మృతి చెందింది. అయితే ఈ ఈ పెంపుడు శునకం మృతితోటి ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే అటు కుటుంబ సభ్యులు అయితేనో ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధారాన్ని కోల్పోయారు. ముఖ్యంగా కీలక ఆధారం ఈ చిన్నారి కేసులో అనుకుంటున్నటువంటి ఈ పెంపుడు శునకాన్ని కోల్పోవడమే కాదు, దాంతో పాటు కీలక ఆధారం కూడా కోల్పోయినట్లుగా అయింది. అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా చిన్నారితో పాటు తన వెంట ఉంటూ చిన్నప్పటి నుంచి పెరుగుతున్నటువంటి ఈ పెంపుడు శునకం పూర్తిగా కూడా అదృశ్యం ఘటనలో చిన్నారితో పాటు వెళ్ళిపోయి రోజుకి 7 రోజులు కూడా దాటిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అటు తర్వాత ఒక్కసారిగా ఒక పావు గంట మేర ఇంటి సమీపంలో సంచరించి ఆ తర్వాత మళ్ళీ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ భారీ వర్షం అర్ధరాత్రి ఒక రోజు రావడం, 5 రోజుల తర్వాత పోలీసులు దాన్ని బంధించి నిన్నటి రోజు కూడా GPS అమర్చి దాన్ని ట్రాకింగ్ చేస్తూ చిన్నారి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా ఎటువంటి క్లూస్ ని కూడా సంపాదించలేకపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తే అయితే ప్రస్తుతం ఆ కుక్క మరణించడంతో ఒకవైపు చిన్నారిని కోల్పోయి అదే అదృశ్యమైనటువంటి రోజు నుండి కూడా ఎంతో తీవ్ర విషాదంలో ఉన్నటువంటి గణేష్ భవానీ దంపతులు ఇద్దరు కూడా ప్రస్తుతం ఈ పెంపుడు శునకం చనిపోవడంతో తీవ్ర విషాదవాదంలో ప్రస్తుతం కుటుంబం అంతా మునిగిపోయిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఒకంత ఆశ్చర్యానికి షాక్ గురయ్యారని చెప్పాలి. ఏదైతే ఈ కేసులో తొలుత నుంచి కూడా 7 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడం, ఏదైతే చిన్నారితో పాటు అదృశ్యమైనటువంటి పెంపుడు శునకం ఈ రోజు మృత్యువాత పడ్డం, ఇవి ట్విస్టుల మీద ట్విస్టులు ఈ కేసు కొనసాగుతుంది తప్ప చిన్నారి ఆచూకీ మాత్రం ఏ కోణంలోనే ఎంత పరిశీలన చేసినా ఎన్ని ప్రయోగాలు చేసి వెతుకులాట ప్రారంభించినా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లిని పట్టినా కూడా ఒక చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు సంపాదించలేకపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆ చనిపోయిన శునకం దగ్గర చిన్నారి తల్లి జ్ఞానేశ్వరి తల్లి భవానీ పూర్తిగా కూడా నాకంటూ ఉన్న తోడు అదే చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉంటూ, ఎందుకంటే చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఆడుకుంటూ ఉండగా తనతో పాటు కూడా తిరిగి ఆడేది, తను పడుకుంటే మంచం కింద పడుకునేది. ఇటువంటి కార్యక్రమాలు చాలా అనుబంధం కుటుంబంతో ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా చిన్నారి జ్ఞానేశ్వరికి ఎక్కువ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కుక్కను కోల్పోవడంతో చిన్నారి జాడ చెప్పకుండా నువ్వు మా నుండి దూరం అయిపోయావా అంటూ ఏడుస్తున్న విషన్న వదనాలను చూసి ప్రస్తుతం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఒక్కసారిగా పోలీసులకి కీలక ఆధారమైనటువంటి శునకాన్ని కోల్పోవడంతో పోలీసులు ఎందుకంటే ఒకవైపు ఈ పెంపుడు శునకాన్ని నిన్నంతా 8 గంటల పాటు ట్రాకింగ్ చేస్తూ ఏదైతే GPS ట్రాకింగ్ ద్వారా దాని కదలికలు గమనిస్తూ వెనక వెళ్ళి డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పటికే రంగంలో దింపిన నేపథ్యంలో అది కూడా స్మెల్ చేయలేదు. ఎందుకంటే అనుబంధం ఉన్న పెంపుడు శునకం కాబట్టి దానికి ఆధారాలు దొరుకుతాయని ట్రాకర్ తో 8 గంటల పాటు సుమారుగా అంతా తిరిగిన 8 కిలోమీటర్ల మేర ఇది పూర్తిగా సంచరించినప్పటికీ ఎక్కడ ఆధారాలు లభించలేదు. అయితే వచ్చిన తర్వాత నుంచి ముఖ్యంగా చిన్నారితో పాటు అదృశ్య 3 రోజులు ఎటువంటి ఆహారం ఎక్కడా తీసుకోలేనట్లుగానే కుక్క రావడం, అటు తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే వెళ్ళిపోయిన నేపథ్యంలో మళ్ళీ డాగ్ క్యాచర్ లో కుక్కను బంధించిన తర్వాత ఒక్కసారి మాత్రమే నీటిని అయితే తీసుకుని తర్వాత ఆహారం పెట్టి తినమన్నా కూడా ఎక్కడ కూడా ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక భయానికి గురయ్యి భయభ్రాంతులకు గురైనటువంటి ఏదైతే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగానే చిందరవందరగా ఉంటూ పిచ్చి చేష్టలు చేస్తూ పూర్తిగా కూడా ఒక షాక్ గురైనట్టు ప్రవర్తించడం, పైగా అది కూడా కనిపించిన వారినల్లా దాడి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడున్నటువంటి పోలీస్ సిబ్బంది అయితేనో వీళ్ళు ఆయుధాలు కర్రలు చేతపట్టి వెతుకులాట ప్రారంభించేటప్పుడు కూడా కొంత భయానికి షాక్ గురైన నేపథ్యంలో ప్రస్తుతం ఆహారం లేక పూర్తిగా మృత్యువాత అయితే పడింది. వయసు కూడా అతి తక్కువ 2.5 సంవత్సరాలు, ఆ శునకాన్ని కూడా 2.5 సంవత్సరాలే కావడం కూడా విశేషం. అయితే చిన్నారితో పాటు పుట్టినప్పటి నుంచి ఆ తోటలో ఏదైతే అమ్మిరెడ్డి ఫామ్ ఆయిల్ కి సంబంధించి తోట ఉందో ఆ తోటలో ప్రస్తుతం ఈ శునకం అయితే చనిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దానిని ఖననం చేయడానికి కూడా కుటుంబ సభ్యులు అదే ప్రాంతంలో వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఖననం చేస్తారని ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా పోలీసులు కీలక ఆధారాన్ని
కోల్పోయారనే చెప్పాలి. అయితే డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఒకవైపు ఎతుకులాట కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడతో కీలక ఆధారం కోల్పోయిన తర్వాత ఈ రోజు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినంత వరకు కిడ్నాపింగ్ కేసుగానే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క ఆధారం వారం రోజుల నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా సరే ఆధారం లభ్యం అవ్వలేదు. ఒకవేళ అక్కడ వేట కుక్కలు కానీ ఏమైనా ఉండుంటే అవి దాడి చేసేయా, లేదంటే ఆ బావురు పిల్లులు కూడా చేసినా సరే ఆ చిన్నారికి ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు జుబ్బా అన్నా కనీసం కాలికొన్న పట్టాలో లేకపోతే మెడలో ఉన్న ఆంజనేయ స్వామి లాకెట్టో దాడి చేసి ఉంటే కనుక రక్తం కూడా చింది ఉంటది. ఆ రక్తాన్ని డాగ్ స్క్వాడ్లు ఈజీగా గుర్తుపట్టగలవు. అయితే వాటి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆ వాసన కూడా పసిగట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి అనుకుంటే అది మట్టిలో కలిసిపోయినా కనిపెట్టగలిగేటటువంటి డాగ్ స్కీమ్ అత్యంత నైపుణ్యం కలిగిన శిక్షణ తీసుకున్నటువంటి డాగ్ స్క్వాడ్ ప్రస్తుతం ఈ సెర్చ్ ఆపరేషన్ లో ప్రస్తుతం ఉంది. కాబట్టి పూర్తిగా ఇవేమి కూడా పూర్తిగా కలిసి రాలేని నేపథ్యంలో ఒక ఆధారం కూడా లేదు. తాజాగా ఈ పరిస్థితి ఏదైతే పెంపుడు శునకం చనిపోయిన తర్వాత కిడ్నాపింగ్ కోణమే అయితే ఇక్కడ మిగిలి ఉన్న అంశంగా పరిగణించి ప్రస్తుతం ఆ కోణంలో దర్యాప్తు అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ సమీపంలో ఉన్న సిహిచ్ అగ్రహారం పూర్తిగా ఉన్నటువంటి అగ్రహారం ప్రాంత ప్రజల్ని అలాగే దొండవాక ప్రాంత ప్రజల్ని కూడా ఇప్పటికే పిలిచారు. వాళ్ళందరినీ ఉదయం నుంచి ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులను పక్కన పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి అనుబంధాలని అలాగే కుటుంబ సభ్యుల్ని స్నేహితుల్ని కూడా విచారణ చేస్తున్నారు. అక్కడ పనిచేసినటువంటి కూలీలు అందరినీ పిలిచారు. చుట్టుపక్కల ఉన్నటువంటి 1000 ఎకరాల పామాయిల్ తోటకు సంబంధించి యజమానులందరినీ కూడా ఈ రోజు ఒక చోట సమావేశపరిచి పూర్తిగా కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, వాళ్ళు పరిచయాలు, ఈ కుటుంబంతో నేపథ్యం అంతా కూడా ప్రస్తుతం ఒకవైపు బేరీ చేస్తూ ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించే పనులు అయితే ఉన్నారు. అయితే ఇది ముమ్మాటికి తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఇప్పటి వరకు వెతుకులాట చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా దాడికి సంబంధించిన ఘటనలో ఎక్కడ సంబంధించి ఆధారాలు దొరకలేదు. అలాగే మృత్యువాత పడి ఉంటే గనక ఒంటిపై ఉన్నటువంటి ఈ మెటల్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి ఎక్కడైనా దొరుకుతున్నట్టే ఆ మెటల్ డిటెక్టివ్ బృందం కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. పూర్తిగా కూడా దాడి చేసినట్లుగా రక్తపు మరకలు కానీ ఆ స్మెల్ కానీ డాక్టర్లు కూడా ఎక్కడ గుర్తించలేని పరిస్థితుల్లో పూర్తిగా సజీవంగా ఉంటుంది అన్న కోణంలో అటు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎవరో కిడ్నాప్ చేశారన్న ప్రధానంగా కారణంగానే అయితే చెప్తూ ప్రస్తుతం పోలీసులు కూడా ఒక బృందం విడిపోయి పూర్తిగా ఆ కోణంలో విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే డిఎస్పీ తిలక్ నేతృత్వంలో ప్రస్తుతం సిఏ చెన్నకేశవ ఆధ్వర్యంలోని అలాగే ఎస్ఐ కృష్ణమాచార్య వీళ్ళు గడిచిన వారం రోజుల నుంచి కూడా పూర్తిగా చిన్నారి అదృశ్యమైన ఘటన జరిగినప్పటి నుంచి కూడా పూర్తిగా బాలిక ఆచూకీ కోసం అయితే వెతుకులాట తీవ్రంగా చేస్తూనే ఉన్నారు. అయితే కీలక పాత్ర పోషించినటువంటి చిన్నారి అదృశ్యం వెనక ఈ పెంపుడు శునకం మృత్యువాత పడడంతో ప్రస్తుతం ఆ కుటుంబం అంతా విషాద వలయంలో మునిగిపోయిందనే చెప్పాలి. చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఎంతో ప్రత్యేక భూమికి పోషించి చిన్నారిలో కీలక ఆధారంగా మారి చిన్నారి దొరకడానికి ఇది ఒక అవకాశం అని భావించిన తరుణంలో పూర్తిగా కూడా నిన్నంతా ప్రయత్నం చేశారు. ఈ రోజు అనారోగ్యం కారణంగా ఏమి ముట్టుకోలేదని ఈ రోజు జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాన్ని అయితే పంపేందుకు పోలీసు వర్గాలు కొంత సంశయించినప్పటికీ పూర్తిగా కూడా అది మధ్యాహ్నం 2:39 మృత్యువాత పడటంతో ఇప్పుడు ప్రస్తుతం చిన్నారి కేసులో ట్విస్టులు తప్ప క్లూలు ఏమాత్రం లేని పరిస్థితి అయితే మారిందనే చెప్పాలి. అయితే మరి ఇప్పుడు పోలీసులు కిడ్నాప్ కి సంబంధించి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఆధారాలు సేకరిస్తారు, ఇది ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాన రహదారి ఏదైతే ఇంటి ముందు నుంచి వెళ్తుందో అంటే ఈ పామాయిల్ తోటకు సంబంధించి అటు తుని కోటనందూరు ఆ హైవేని చేర్చి సబ్ రోడ్ గా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇటువైపు రాకరవాకలు చేస్తూ పూర్తిగా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఏరియా ప్రధాన రహదారి కావడంతో రహదారి పైన చిన్నారి జ్ఞానేశ్వరి వచ్చిన తరులో ఎవరైనా అప్పటికే మోటివేషన్ రెక్కి చేసి తీసుకెళ్లిపోయారా, లేదంటే ఎవరైనా చిన్నారి రోడ్డు మీద కనబడడంతో తీసుకెళ్లిపోయారా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోడ్డుకి ఇన్ అండ్ అవుట్ బయట తునికి కనెక్టింగ్ ఉంటాయి కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న చెక్ పోస్టులు కూడా వర్మ చెప్పండి. అంటే కుక్క పైన ఏమైనా విష ప్రయోగం జరిగినట్టుగా పోలీసులు ఏమైనా అనుమానిస్తున్నారు, లేదంటే కుక్కకు GPS బెల్ట్ కట్టడం వల్లే అదేమైనా భయపడి మరణించినట్టుగా ఏమైనా ధృవీకరిస్తున్నారు? చంద్ర, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ శునకం సంబంధించి 3 రోజులు చిన్నారితో పాటు అదృశ్యం అయిపోయి 3వ రోజు తిరిగి వచ్చిన తర్వాత నుంచి అప్పటి వరకు కుటుంబంతో ఉన్న అనుబంధానికి దాన్ని ప్రవర్తించిన తీరుకి అటు తర్వాత 3 రోజుల తర్వాత ఇంటికి తొలిసారి వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరుకి అప్పటికే తేడా వచ్చిన పరిస్థితి. అంటే
ఈ దాడి జరుగుతున్నప్పుడు ఏదైనా అటవీ కుక్కలు లేదంటే అక్కడ ఉన్నటువంటి నక్కలు కానీ ఏమన్నా దాడికి పాల్పడ్డాయంటే ఏదైతే నిన్న జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సందర్భంలో కూడా కుక్కకి కొన్ని గాయాలు కూడా ఉన్న నేపథ్యంలో అవి జంతువుల పంటిఘాట్ల లేదంటే ఫెన్సింగ్ దాటి వెళ్ళేటప్పుడు గీరుకున్న గీతల అన్నది కూడా నిన్న పశు వైద్యాధికారి కూడా పరీక్ష చేసిన సందర్భం కూడా ఉంది. అయితే దానికి ఉన్నటువంటి జరిగినటువంటి ఘటనకి కిడ్నాప్ చేసి వెంట ఏమన్నా ఆ కిడ్నాప్ పాల్పడుతున్న వ్యక్తులను ఎవరినైనా మీద దాడి చేయకపోతే వాళ్ళు ఏమన్నా దాడి చేశారా దీనిపై ఆ షాక్ లోనే ఉందా అంటే నిన్న ట్రాకింగ్ చేసే టైంలో కూడా కార్ల వెంబడి ఏదైనా కారు వెళ్తుంటేనో లేకపోతే ద్విచక్ర వాహనం వెళ్తుంటేనే వెంట పరిగెట్టి వాళ్ళపై దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ఈ కోణాల్లో చూస్తే ఖచ్చితంగా తీసుకెళ్లారా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలోనే పోలీసులు కీలకంగా కేసుని ఈ కోణంలో దర్యాప్తు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం దానికి ఉన్నటువంటి గాయాల కారణంగా గుర్తుగా అన్నం తినడం మానేసిన ఆహారం లేకపోవడం కారణంగానే 5 రోజుల నుంచి ఇది మృత్యువాత పడినట్టుగైతే వైద్యాధికారి అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనా చిన్నారి ఆచూకీలో కీలక ఆధారం కోల్పోయిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా సరే పోలీసులు మాత్రం ఆ కుటుంబానికి చిన్నారిని అందించడమే మా లక్ష్యం అంటూ ప్రస్తుతం తమ కార్యాచరణ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ వర్మ.